హాయ్ వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ పచ్చి పులుసు రాగి సంగటి అద్దిరిపోయే కాంబినేషన్ కదా. మీరు ఎప్పుడైనా ట్రై చేశారా? మేమైతే సంగటి చేసామంటే ఏదో ఒక టైంలో పచ్చి పులుసు అనేది రెడీ చేసుకుంటామండి. సో మీకు ఇవాళ చూపిద్దామనేసి వీడియో తీస్తున్నా. ముందుగా చింతపండు ఉప్పు మనము నానబెట్టి పక్కన పెట్టేయాలి. ఆ తర్వాత కొద్దిగా ఆయిల్ వేసి పచ్చిమిర్చి బాగా నూనెలో వేగనివ్వాలి. అలానే టమాటో ముక్కలు కూడా బాగా నూనెలో అయితే వేగనివ్వాలి. ఇలా కొద్దిసేపు బాగా వేగిన తర్వాత మనమైతే ఇందాక చింతపండు నానేసాం కదా, అదైతే మొత్తం పిసికేయాలండి. చింతపండు తొక్కు వచ్చేంత వరకు మనము నీట్గా మొత్తం పిసికేయాలి. బాగా నానిపోయింది చింతపండు. ఇంక ఇప్పుడైతే మనము వేయించి పెట్టుకున్న పచ్చిమిర్చి అయితే అందులోనే వేసి బాగా కలిపేయాలండి. రెండు బాగా మిక్స్ అయ్యేటట్టు నలిపేయాలి. కొద్దిగా పచ్చి పులుసు కారం ఉంటేనే బాగుంటుంది, అందుకనేసి నేను పచ్చిమిర్చి కొద్దిగా ఎక్కువనే వేసాను. మీకు కారం తక్కువ ఉండాలంటే కొద్దిగా తగ్గించి వేసుకునేసేయండి. తర్వాత ఇందులోనే మనము టమోటాను కూడా యాడ్ చేసేసి కలిపేయాలి బాగా. టమాటా ముక్కలు కూడా యాడ్ చేసేసి బాగా కలిపేయాలి. అన్నీ బాగా నలిపేయాలండి, మనకి అప్పుడే టేస్ట్ అనేది బాగా వస్తుంది. ఇప్పుడు ఈ తొక్కు అంతా తీసి వేరు చేసేయాలి, పక్కనైతే వేసేద్దాము. ఇలా మొత్తం తొక్కంతా వేరు చేసేయాలి. ఇంకా ఇప్పుడైతే ఇందులోకి కొద్దిగా మనం కరివేపాకు యాడ్ చేసుకుందాము. తర్వాత చిన్నెరగడ్డలు అయితే వేసానండి నేను, బాగుంటుంది. లేదు అంటే పెద్ద ఎర్రగడ్డ ఒక ఎర్రగడ్డ వేసినా సరిపోతుంది. చిన్ని ఉల్లిపాయలు అయితే బాగుంటుంది మనకి. ఇంకా అందులోనే కొద్దిగా జీలకర్ర, కొద్దిగా కొత్తిమీర వేసేసి బాగా మిక్స్ చేసేయాలి. అంతే అండి, పచ్చి పులుసు మనకి రెడీ. లాస్ట్లో ఉప్పు కొద్దిగా తక్కువ ఉందో ఎక్కువ ఉందో చూసుకోండి. నాకైతే తక్కువ అనిపిస్తుంది, సో కాబట్టి నేను కొద్దిగా అయితే యాడ్ చేశాను. ఉప్పు అయినా వేసుకోవచ్చు, సాల్ట్ అయినా వేసుకోవచ్చు. అంతే అండి, మనకి పచ్చి పులుసు రెడీ అయిపోయినట్టే. ఇంకా సంగటిలోకి, వేడి వేడి సంగటిలోకి పచ్చి పులుసు అనేది వేసుకొని తింటే అద్దిరిపోవాల్సిందే టేస్ట్. ఓకే అండి, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.